శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? మర్చిపోయారా? మరి శని హోమం అనేది కూడా ఫిబ్రవరి 24వ తారీఖున శనివారం రోజు పౌర్ణమి తిథి నాడు మరి శని హోమం అనేది కూడా రంగరంగ వైభవంగా నేను చేయబోతున్నాను. శని హోమం. శనీశ్వరుడు నిజంగా మనకు ఉన్నటువంటి కష్టాలను తీర్చడానికి శనీశ్వరుడు ఒక వంతు సహాయం చేస్తాడండి. 99% మనం కష్టపడినా కూడా శనీశ్వరుని ఆశీస్సులు ఉండాలి. ఇప్పుడు మనకు కష్టం వచ్చింది, మనం మన ఇలవేలిపోయినటువంటి వెంకటేశ్వర స్వామిని కానీ, పరమశివుని కానీ, సత్యనారాయణ స్వామిని కానీ, ఇలా ముక్కోడి దేవతలలో మనకి ఇలవేలుపును మన అమ్మవార్లను ఇట్లా మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాం, మనకున్నటువంటి కష్టాలు కడ తీర్చమని. కానీ అన్నిటికంటే శక్తివంతమైనటువంటి వాడు శనీశ్వరుడు. శని పట్టకూడదండి. శని మన మీద కూర్చోకూడదు. శని మన మీద కూర్చున్నాడు అనుకోండి, మొత్తం నష్టము, నాశనానికి దారితీస్తుంది నిజంగా. కాబట్టి శనిని మనం బుజ్జగించాలి. ఎంత కర్కోటకుడైనా కూడా, ఎంత కఠినవాడైనా కూడా అయ్యా అని ప్రార్థిస్తే ఎట్లా ఉంటుందండి? ఒక చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి. మన దగ్గర చాలా డబ్బులు, బోల్డ్ అంత డబ్బు ఉన్నది మన జేబులో. సింపుల్గా చెప్తున్నాను. మనిషిని కాకపట్టాలి అంటే అక్కడ మనం ప్రవర్తించే తీరు వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక వస్తువు కొనడానికి నేను వెళ్ళాను. 2 విషయాలు చెప్తాను. ఒక వస్తువును కొనడానికి వెళ్ళేప్పుడు అతను ఏమన్నాడంటే, ఈ వస్తువు ఎంత అంటే 10 రూపాయలు అన్నాడు. 10 రూపాయలు అంటే మాకు 7 రూపాయలకి, 8 రూపాయలకి, 6 రూపాయలకి అని మనం అడుగుతున్నాం. తను విసిగిచ్చి ఆయన ఒక్క మాట అన్నాడు, 9 రూపాయల 99 పైసలు ఇచ్చినా నీకు ఈ వస్తువు రాదు అంటే అతను ఏమన్నా అంటాడా? ఇంకా ఒక్క 1 పైసాకే రాదంటాడు. ఇక మనకి 6 రూపాయలకి ఏమి ఇస్తాడు, 7 రూపాయలకి ఇస్తాడు, మన నోరు కట్టుబడి అయిపోతుంది. అంతే కదా. ఒక పైసా కూడా రాదని కళాఖండి కంటే నువ్వు అడగకు అన్నట్టు. ఇంకా ఇంకేం అడుగుతాడండి? అయిపోయింది, కథ క్లోజ్. అక్కడికడికి క్లోజ్ అయిపోయినట్టే. ఇంకా అదేవిధంగా మనం శనీశ్వరుణ్ణి మనం ఎప్పుడు కూడా ప్రాధేయపడాలి. అంటే మనకు సమస్యలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు అతను ఒక 10 రూపాయల వస్తువు అమ్ముతున్నాడు. అయ్యా అతను మనం అనే తీరు ఇప్పుడు 9 రూపాయల 99 పైసలకు రాదు పో అని అన్నాడంటే మనకు రాదని అన్నాం. కానీ అక్కడ ఆయన అన్నప్పుడు మనం ఒక విషయం సమాధానం చెప్పాలి. కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే, 10 రూపాయలకు తక్కువ రాదు, 9 రూపాయల 99 పైసలైనా నువ్వు రాదంటున్నావు. కానీ నా దగ్గర ఉన్నదే 8 రూపాయలు, కాబట్టి నేను అన్న డబ్బులు ఇచ్చుకోలేను. నా దగ్గర ఉన్న పొజిషన్ ఇది. నా జేబులు మొత్తం చెక్ చేసుకున్నా మీకు వచ్చేది 8 రూపాయలే. నా దగ్గర ఉన్నది అది. నా దగ్గర ఉన్న డబ్బులతో నువ్వు చేయగలిగితే చెయ్యి అని మనం ఒక మాట అంటే నిజంగానే కావచ్చని ఆ వస్తువు ఇచ్చేస్తాడు. అంటే మనం అతను వేసిన ఎత్తుగడకి మనం తిప్పి కొట్టాలి. ఈజీగా పని అయిపోతుందండి. ఈజీగా ఎవరికైనా ఉదార గుణం కలుగుతుంది అక్కడ. గుర్తుపెట్టుకోండి. అయ్యో పాపం నిజంగానే 8 రూపాయలే ఉన్నట్టు, సర్లే మనకు లాభం లేకుండా ఇచ్చేద్దాం, తీసుకో, అట్లా ఉంటారండి. ఏదైనా కూడా పట్టింపులకు మనకు పంతానికి వెళ్ళకూడదండి. నిదానంగా సమస్యను సద్దుమణిగే విధంగా చేయాలి. అంతేగాని మనం పట్టింపులకు పోవద్దు. అందుకే శనీశ్వరుని దగ్గరికి వెళ్ళి మనం పట్టింపులకు వెళ్ళొద్దు. అయ్యా శనీశ్వరుడా, నేను నీకు సంబంధించిన హోమం జరిపిస్తున్నాను, నాకు ఏదైనా మోక్ష మార్గం ఉంటే ప్రసాదించు, నన్ను ధనవంతుని చేయి, డబ్బులు సంపాదించే విధంగా, ఎదిగే విధంగా చేయి, నేను ఎదిగిన తర్వాత నేను పేద ప్రజలకు ఏదైనా నా వంతు సహాయం చేస్తాను అని ఒక్కసారి శనీశ్వరుని మనసులో దలుచుకొని ఈ నెల 24వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. చేయించుకోండి శని హోమం. మీ గోత్రనామం మీద చేయించుకోండి. ఎంత చక్కగా ఉంటుందండి. 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు తన కుంభరాశిలోకి వచ్చాడు. సొంత ఇల్లు అయినటువంటి కుంభరాశిలోకి వచ్చాడు. 2024వ సంవత్సరంలో మొత్తం కూడితే 8వ నంబర్ వస్తుంది. శనికి సంబంధించిన సంవత్సరం ఇది. శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు. 30 ఏళ్ల తర్వాత, అంటే తన సొంత క్షేత్రంలో ఉన్నాడు. నవనాయకుల ఫలితాలు చూస్తే ఈ క్రోధినామ సంవత్సరంలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, మేఘాధిపతిగా, ఆర్గాధిపతిగా 4 కీలక పదవులను చేపట్టాడు శనీశ్వరుడు. నవనాయకులలో 4 పదవులు ఇతనియే.
అంటే చూడు ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడో. అందుకే చెప్తున్నాను, శని హోమం జరిపించుకున్నటువంటి కుటుంబ సభ్యులు మొత్తం కూడా జరిపించుకోండి. ఒక్కరు కాదు, అందరూ చేసుకోవాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఆఫీస్ వాళ్ళకి చెప్పి ఒకరికి కంటే అందరూ తీసుకుంటే నేను తగ్గించి, మీరు బాగుపడిన తర్వాత ఇంకేదైనా ఇస్తే ఇవ్వండి, మీరు బాగుపడండి. అందుకే కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని ఒక అమౌంట్, చిన్న అమౌంట్ ఇస్తే నేను అందరికీ చేస్తాను, ఎవ్రీథింగ్ చేస్తాను. ఒక్కొక్కరు కంటే మళ్ళీ ఎక్కువగా ఇబ్బంది పడతారు మీరు. కుటుంబ సభ్యులు మొత్తం కూడా చేసుకోండి. మీరు 4 కుటుంబ సభ్యులు ఉంటే చక్కగా 2 పిల్లలు, 2 భార్యాభర్తలు ఉంటే చేసుకోండి, మంచి జరుగుతుంది. రాబోయే 30 సంవత్సరాలు అయితే మీకు శని ప్రభావం అయితే ఏ ప్రాబ్లం ఉండదండి. అది నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.